హరే కృష్ణ. భాగవతం ఎపిసోడ్ 26. ముందు భాగంలో ఇంద్రుడు వృత్రాసురుడిని చంపటం, తర్వాత ఆ పాపాన్ని అనుభవించటం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఆ వృత్రాసురుడు ఎవరు, ఏంటి అనే విశేషాలు చెప్పుకున్నాం. వృత్రాసురుడు రాక్షసుడు కదా, అతని నోటి నుండి హరినామస్మరణ ఎలా వచ్చింది అని పరీక్షితుడు అడగటం, దానికి శుకుడు సమాధానంగా చిత్రకేతూపాఖ్యానం చెప్పటం వంటివి తెలుసుకున్నాం. ఆ చిత్రకేతూపాఖ్యానంలో చిత్రకేతుడు సంతానం లేక దుఃఖించటం, అసలు రుణబంధం లేకపోయినా సంతానాన్ని పొందాలని అంగీరసునితో పుత్రకామేష్టి చేయించటం, పెద్ద భార్య కృతద్యుతి గర్భం ధరించి పిల్లవాడికి జన్మనివ్వటం వంటి విషయాలు తెలుసుకున్నాం. చిత్రకేతుడి 1000 మంది భార్యలు పగబట్టి ఆ పిల్లాడిని విషం పెట్టి చంపటం వంటి విషయాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది అనే విషయాలు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఇది కొంచెం ఈ జనరేషన్ కి బాగా అవసరమైనది కాబట్టి కొంచెం సమయం కేటాయిస్తున్నాను. మీరు కూడా మీ సమయాన్ని కేటాయించి ఈ కథపై శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను కూడా. ఇక కథలోకి వెళితే, చిత్రకేతుని యొక్క కుమారుడు మరణించాడు. ఉదయాన నిద్రలేపుదామని వెళ్లిన దాసికి మంచం మీద రాజకుమారుని మృత కళేబరం కనిపించింది. ఆ వికృత దృశ్యాన్ని చూసి ఆ దాసి ఆశ్చర్యంతో, దుఃఖంతో, భయముతో క్రిందపడి దొర్లుతూ పెద్దగా ఏడ్చింది. దాంతో కృతద్యుతి భయపడి పరుగులు తీస్తూ అక్కడికి చేరింది. పిల్లవాడి నోటిలో నురగ కనిపించింది. అతడి శరీరం కూడా ఎప్పుడో చల్లబడింది. లేక లేక కలిగిన ఏకైక పుత్రుడు మరణించటంతో తల్లి గుండె తల్లడిల్లింది. ఆమె పెద్దగా శోకించింది. ఆవిడ కన్నీళ్లు వక్షస్థలమున చేరి కుంకుమతో కలిశాయి. దాంతో ఆవిడ కంట్లో నుంచి నీరు కాదు, రక్తమే వస్తోందా అన్నట్టుగా కనిపించింది ఆ దృశ్యం. భార్య ఏడుపులకి చిత్రకేతుడు పరుగులు తీస్తూ అక్కడికి వచ్చాడు. కుమారుడి మృతదేహాన్ని చూడగానే ఆ శవం మీద పడిపోయి బోరున ఏడవసాగాడు. అయ్యో, నా కుమారుడి మరణము చూసి కూడా ఇంకా నేను ఎలా బ్రతికి ఉన్నాను, ఇంకా నా గుండె ఆగిపోలేదెందుకు అని ఏడ్చి మరణించిన కుమారుని కాళ్ల వైపు నిశ్చేష్టుడై కూలిపోయాడు. రాజుగారి దుఃఖం గురించి తెలుసుకొని అంగిరసుడు నారదునితో కలిసి సన్యాసి వేషం వేసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చిన వారు ఎవరనేది రాజుగారు గుర్తించలేదు. కానీ ఎవరో మహాత్ములు వచ్చారు, నాకు దారి చూపండయ్యా అంటూ వాళ్ల మీద పడ్డాడు. దాంతో మారువేషంలో ఉన్న నారదుడు పలుకుతూ, మహారాజా, మరణించిన వాడి కోసం ఇంతలా దుఃఖిస్తున్నారు, అసలు వానికి నీకు ఏమి సంబంధం అని అడిగాడు. దానికి రాజు సమాధానంగా, అయ్యో మహాత్మా, వాడు నా కుమారుడు అని అన్నాడు. దానికి నారదుడు సమాధానంగా, కాదయ్యా, నేను ఈ జన్మలో వాడు నీకేమవుతాడు అని అడగలేదు. ఇంతకు ముందు జన్మలో వానికి నీకు ఏమి సంబంధం? ఇంకా చెప్పాలంటే నీ కుమారుడు పుట్టక ముందు అతడు ఎవరో నీకు తెలియదు, చనిపోయాక అతడు ఏమవుతాడో కూడా నీకు తెలియదు. ఈ పుత్రులు, మిత్రులు మొదలైన వారంతా పూర్వజన్మలో ఎవరికి మిత్రులో నీకు తెలుసునా? ఈ నీ కుమారుడు వెనుకటి జన్మలో నీ కుమారుడే అని నీకు నమ్మకం ఉన్నదా? నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకొని పోతుంటాయి. అవి అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా కలుస్తుంటాయి, మళ్ళీ చెదిరిపోతుంటాయి. అదే విధంగా ప్రాణులు కాల ప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు, పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు. దేహదారులకు జనన మరణాలు తప్పవు. ఇదంతా భగవంతుని మాయా విలాసం. ఆ మాయ వల్లనే జీవులకు జీవులు జన్మిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఈ విషయంలో దైన్యం పొందటం గాని, ధైర్యం కోల్పోవటం గాని సముచితం కాదు. ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించాలి. రాజా, మేము, మీరు, ఇంకా ఇక్కడ ఉన్నవారు అందరము ప్రస్తుత కాలంలో జన్మించి కలిసి జీవించి ఉన్నాము. భవిష్యత్తులో మృత్యువు కబళించి వేస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళం అప్పుడు కలిసి ఉండము. కనుక జనన మరణాలు అన్నవి యథార్థాలు కావు. భగవంతుడు తన మాయా ప్రభావంతో జీవుల నుండి జీవులను పుట్టిస్తుంటాడు. జీవుల చేతనే జీవులను రక్షింపజేస్తుంటాడు. చివరకు ఆ జీవుల చేతనే జీవులను సంహరింపజేస్తుంటాడు. ఈశ్వరుడు స్వతంత్రుడు. సృష్టిలోని జీవులు అస్వతంత్రులు. దేహదారి అయిన తండ్రి దేహం వల్ల తల్లి దేహం నుంచి పుత్రదేహం పుడుతూ ఉంటుంది. ఒక విత్తనం వల్ల మరొక విత్తనం పుట్టడం ప్రకృతి సిద్ధమైన ధర్మం. అదే విధంగా దేహదారులైన వారి విషయంలో ఈ ధర్మం శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. దేహికి దేహానికి గల భేదం అజ్ఞాన కల్పితం అని అన్నాడు. ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా చర్చించతగినది. దేహికి దేహానికి గల భేదం అనే వాక్యాన్ని మీరు బాగా పరిశీలించండి. దేహికి దేహానికి గల భేదం అర్థం చేసుకుంటే భగవద్గీతలోని ముఖ్యమైన సారం అర్థమైనట్టే, ఆత్మజ్ఞానం కలిగినట్టే. ఇంతకీ ఈ దేహికి దేహానికి భేదం ఏంటి, వీటి అర్థాలు ఏమిటి అని అడిగితే, దేహి అంటే శరీరం కలవాడు, దేహం అంటే శరీరం. దీనిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఎవరు అంటే దేహి, దేహం ఎవరు అంటే మన శరీరం. ఉదాహరణకు మనం కారు కొనుక్కున్నాం కాబట్టి కార్ని నడిపేవాడు ఎవడు? మానవుడు. కానీ మానవుడు కారులో ఉన్నంత మాత్రాన వాడే కారు అవ్వినట్టు కాదు కదా. అలాగే దేహాన్ని ధరించిన దేహి అనగా శరీరాన్ని ధరించిన మానవుడు తానే ఈ
శరీరం అనుకుంటున్నాడు తప్ప నిజానికి అతడు శరీరం కాదు. శరీరాన్ని ధరించేది ఆత్మ. కాబట్టి ఇక్కడ మనం ఆత్మలం తప్ప శరీరం కాదు. ఇక్కడ ఆత్మ అంటే అదేదో భూతువో పిశాచమో కాదు. సినిమాల్లో చూపించే ఆత్మలు అసలికే కాదు. ఇక్కడ ఆత్మ అంటే మనం. శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకి అసలు జనన మరణాలు ఏవి అంటవు. కాబట్టి మనం ఆత్మలం. శరీరానికి కలిగే బాధ మనకే కలుగుతుందని భ్రమించడం చేత ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ శరీరం నాది కాదని గుర్తించిన వాడు ఆత్మజ్ఞానం పొందినట్టే. ఈ విషయమే భగవద్గీతలో హైలైట్ గా చెప్పబడింది. ఇంకా నారదుడు మాట్లాడుతూ, మనం కలలు కంటున్నాం, స్వప్నంలో ఏదో భయంకరమైన సన్నివేశాన్ని దర్శిస్తాం, భయకంపితులమవుతాము, కాసేపు భయపడతాము, మేలుకువ రాగానే అది పీడకల అని తెలుసుకుంటాం. ఆ భయంకర సన్నివేశాలు మనకు సంబంధించినవి కావని గుర్తిస్తాం. అదేవిధంగా జ్ఞానవంతుడైన వాడు చుట్టరికాలు సంబంధాలు నిజం కావని తెలుసుకుంటాడు. కనుక ఈ జనన మరణాదులన్నీ మనోభావనాలే కాని వాస్తవాలు కావని గుర్తించి అజ్ఞానంలో నుంచి వెలువడి నిర్మలాత్ముడివై నీ చిత్తాన్ని వాసుదేవుని యందు లగ్నం చెయ్యి అని అన్నాడు. చిత్రకేతుడు తెల్లబోయి, మహాత్ములారా, అజ్ఞానముతో బోరుమని ఏడుస్తున్న నాకు దివ్య జ్ఞానం అందించారు. అసలు మీరు ఎవరు అని అడిగాడు. దానికి అంగిరస మహర్షి సమాధానంగా, నేను అంగిరుడిని, నీ చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించిన వాడిని. నా పక్కన ఉన్నవాడు నారదుడు. నీకు పిల్లల రుణం లేదు అని ముందే చెప్పాను. అయినా సరే కోరి కోరి మరీ పుత్రుడిని తెచ్చుకున్నావు. ఇప్పుడు నారదునితో కలిసి నీకు జ్ఞానబోధ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఈ లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్ద స్పర్శ రూపాదులైన విషయ సుఖాలు, రాజ్య వైభవాలు అన్నీ అశాశ్వతాలు, చివరకు దుఃఖాన్నే కలిగిస్తాయి. ఇంతేకాదు, భోగభాగ్యాలు, పొలం, బలం, ధనం, మృత్యులు, అమాత్యులు, మిత్రులు మొదలైన సంబంధాలన్నీ శోకాన్ని, మోహాన్ని, భయాన్ని, ఇంకా బాధను కలిగిస్తాయి. అంతేకాని ఇవేవి సుఖాన్ని చేకూర్చలేవు అని అన్నాడు. చిత్రకేతుడు అంగిరస నారదుల మాటలు విని కొంత దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు నారదుడు, మహారాజా, నీ కుమారుడు నీవాడు అని ఇంతసేపు దుఃఖించావు కదా, చనిపోయిన నీ కుమారుడి ఆత్మని తిరిగి రప్పిస్తాను. ఆ జీవాత్మ ఏం మాట్లాడుతాడో వినిచూడు, నీకు జ్ఞానోదయం కలుగుతుందేమో అని చెప్పి మరణించిన కుమారుడి జీవాత్మ పైలోకాలకు వెళుతుండగా తిరిగి రప్పించాడు నారదుడు. అలా జీవాత్మ తన శరీరంలోకి తిరిగి వచ్చింది. ఆ కుమారుడు టక్కున లేచి కూర్చున్నాడు. అప్పుడు నారదుడు, కుమారా, మీ నాన్నగారు మీకోసం దుఃఖిస్తున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు అని అన్నాడు. దానికి ఆ కుమారుడు సమాధానంగా, మా నాన్నగారా? ఎవరు? ఏ జన్మలో నాకు తండ్రి? నాకు గుర్తున్న 16,000 జన్మలలో ఎందరికో కుమారుడినయ్యాను. ఎన్నెన్నో జన్మలలో ఎందరో తల్లులను, ఎందరో తండ్రులను, ఎందరో బంధు మిత్రు శత్రువులను, జ్ఞాతులను, మధ్యస్థులను, ఉదాసీనులను, ద్వేషించే వాళ్లను, ఇంకా ద్వేషింపబడే వాళ్లను చూశాను. కొన్ని జన్మలలో పురుగునయ్యాను. చీమ, దోమ, కుక్క, పంది అంటూ ఎన్నో జన్మలు ఎత్తాను. దేవ మానవ జన్మలు కూడా ఎత్తాను. అటువంటిది నేను ఎన్ని జన్మలను గుర్తు ఉంచుకోగలను? ఎంతమంది తండ్రులను గుర్తు పెట్టుకోగలను? కాబట్టి ఎవరు నా తండ్రి? ఏ జన్మలో ఎవరు నా తండ్రి? ఇప్పుడిప్పుడే చనిపోయి మరి కాస్త ఉత్తమ జన్మ ఎత్తబోయే నాకు మళ్ళీ తిరిగి ఈ శరీరంలో పడేశారు ఎందుకని? దయచేసి నన్ను వదిలేయండి. ఇప్పుడిప్పుడే బంధ విముక్తుడినయ్యి శరీరాన్ని విడిచి మరో పవిత్ర జన్మను ఎత్తబోతున్నాను. అనవసరంగా మళ్ళీ ఈ శరీరంలోకి రప్పించారు, నన్ను వదిలేయండి అని అన్నాడు. ఆ మాటలతో చుట్టుపక్కల ఉన్న వారందరికీ కొంత జ్ఞానం కలిగింది. కానీ చిత్రకేతుడికి జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలిగింది. నారదుడు ఆ జీవాత్మను తిరిగి పంపించేశాడు. చిత్రకేతుడి భార్యలు చేసిన తప్పుకి బాధపడి నారదుడి కాళ్ల మీద పడ్డారు. భర్త ముందు చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. నారదుడు అందరికీ నారాయణ స్మరణ పూర్వకంగా స్నానం చేయించి చేసిన పాపముల నుండి రక్షించాడు. రాణులందరూ వైరాగ్యం పొంది హిమాలయాలకు వెళ్లి ఉపవాసంతో హరినామ స్మరణ చేయసాగారు. చిత్రకేతుడు నారాయణుడిని ధ్యానిస్తూ తర్వాతి జన్మలో విద్యాధరులకు ప్రభువయ్యాడు. విద్యాధరులు అంటే దేవతలలో ఒక జాతి అని చెప్పవచ్చు. వీళ్ళు సంగీతములో ఆరితేరిన వారు. ఈ విద్యాధరులు వచ్చి నాట్యం చేస్తుంటే ఆపండి అన్నాడు చిత్రకేతుడు. విద్యాధరులు తెల్లబోయి, ఏమిటిది? సంగీతమే ఆపమంటున్నాడు, ఇది ధర్మమేనా అని అనుకున్నారు. అప్పుడు చిత్రకేతుడు పలుకుతూ, ఇప్పటి నుండి నారాయణ పేరుతోనే సంగీతము పాడండి, ఆయన పేరు మీదే ఆటలు పాటలు నడపండి అని అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆ ఎంటర్టైన్మెంట్ లో కూడా భక్తిని ఎంచుకున్నాడు చిత్రకేతుడు. సోది నాటకాలు కాకుండా నారాయణుడికి సంబంధించిన నాటకాలే ఆడించేవాడు. మనం కూడా చిత్రకేతుడిని ఆదర్శంగా తీసుకొని మంచి భక్తి సినిమాలు చూడటం, భక్తి పాటలు వినటం ప్రయత్నించాలి. అంతేగాని బూతు సినిమాలో లేక సోది ముచ్చట్లో
మనకెందుకు చెప్పండి. ఏదైతేనేం ఆ మహానుభావుడు నారాయణుడి అనుగ్రహం వల్ల ఓ దివ్య విమానమును పొందాడు. ఆ విమానంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కనపడని లోకాలు కూడా చూడవచ్చు. అలా చిత్రకేతుడు ఒకసారి ఆ విమానంలో వెళుతుండగా సంకర్షణుడి దర్శనం పొందాడు. భూమిని మోస్తూ కనపడిన సంకర్షణుడిని చూసి భక్తితో ఆయనను కీర్తిస్తూ ఎంతో ఆనందించాడు చిత్రకేతుడు. ఆ తర్వాత బ్రహ్మానందంతో విష్ణు భక్తుల పాత్రలు ధరించి నాటకాలు ఆడుతూ ఉండేవాడు. విష్ణులీలలు తప్ప వేరే నాటకము నడిచేది కాదు. అయితే ఒకరోజు దివ్య విమానము ధరించి కైలాస పర్వతానికి చేరాడు విద్యాధరుల ప్రభువైన చిత్రకేతుడు. ఆ సభలో బ్రహ్మాది దేవతలు ఉన్నారు. పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పరమేశ్వరుడు తన ఒళ్ళో పార్వతీదేవిని కూర్చోబెట్టుకుని ఎడమ చేతి చాచి హత్తుకున్నాడు. అది చూసిన ఈ విద్యాధరుల ప్రభువు గట్టిగా నవ్వాడు. ఏమిటిది? సభలో అందరూ చూస్తుండగా భార్యను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగులించుకుంటాడా? పామరుడు సైతం ఏకాంతంగా కాంతలతో విహరిస్తాడు, కానీ ఈ విధంగా ధర్మసభలో భార్యను హత్తుకోడు అని అన్నాడు. ఎన్ని జన్మల పుణ్యమైతే శివపార్వతుల దర్శనం మనకి లభిస్తుంది. కానీ నేను వైష్ణవుడిని, విష్ణు భక్తుడిని అనే అహంకారముతో పరమేశ్వరుణ్ణే అనరాని మాటలు అన్నాడు చిత్రకేతుడు. అది విన్న శివుడు చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మాది దేవతలంతా మౌనం వహించారు. కానీ పార్వతీదేవి సహించలేక, ఓరి దురాత్ముడా, నీవు విష్ణు భక్తుడవని విర్రవీగకు. నీవు ఆ విష్ణువును ఆరాధించటానికి ఏమాత్రం అర్హుడివి కావు. నీ అసుర ప్రవర్తన వల్ల అసురుడిగా జన్మించు అని శపించింది. నిజానికి అమ్మవారు పైకి శపించినట్టే కనబడతారు, కానీ ఆవిడ మాటలలో చాలా అంతరార్థం ఉంది. చిత్రకేతుడి అసుర బుద్ధి బయట కనబడింది, కానీ విష్ణు భక్తి మాత్రం లోపలే ఉంది. ఆ బయట కనబడే అసుర బుద్ధియే అసుర జన్మకు కారణమయ్యింది. అంటే అసుర జన్మ ఎత్తి నీలో ఉన్న అసుర బుద్ధి పోగొట్టుకో అనేది అమ్మవారి శాపంలో ఉన్న వరం. చిత్రకేతుడు సాష్టాంగపడి, అమ్మా నన్ను క్షమించు, కానీ నా బుద్ధి సరిచేయటానికే నీవు ఈ శాపాన్ని ఇచ్చావు. ఎప్పుడూ లేని ఈ అసుర బుద్ధి నాకు ఇవాళ కలిగింది. అంటే ఎక్కడో ఒక చోట నా పూర్వకర్మ ఉండే ఉంటుంది అని అన్నాడు. ఆ చిత్రకేతుడే పార్వతీదేవి శాపం కారణంగా వృత్రాసురుడిగా జన్మించాడు. ఇంద్రుని చేత సంహరింపబడ్డాడు. ఈ చిత్రకేతు పాఖ్యానంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందులో చివరిగా పార్వతీదేవి వల్ల శాపం పొందాడని చెప్పుకున్నాము. అయితే నేను విష్ణు భక్తుడిని, శివుడు నాకు దేవుడు కాదు అని విర్రవీగితే మన గతి కూడా ఇలానే ఉంటుంది. శివుడిని నిందిస్తే శివుడు చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు, కానీ ప్రకృతి అనగా అమ్మవారు ఖచ్చితంగా సమాధానమిస్తారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం చూడకూడదు. ఇక్కడితో చిత్రకేతు పాఖ్యానం పూర్తవుతుంది. ఈ చిత్రకేతుడి చరిత్రను భక్తితో చదివిన వారికి, ఆలకించిన వారికి పాపాలన్నీ పటాపంచలవుతాయి. సమస్త వైభవాలు సంప్రాప్తిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. బంధువులతో, మిత్రులతో, పుత్రులతో, పౌత్రులతో కూడిన వారై అపార సౌఖ్యాలను అనుభవిస్తారు. అయితే శుకుడు పరీక్షితునికి తర్వాత ఏ కథ చెప్పాడు? ఇంకా ఏదో కథ కాదండోయ్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ నరసింహుడి కథనే తొందరలో రాబోతుంది. అది చాలా అద్భుతమైన ఘట్టం. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కథ మీరు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఎన్నిసార్లు ఆ కథ విన్నా సరే కొత్తగా, అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ నరసింహుని కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఆ స్వామి దర్శనం కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. సో మొత్తం మీద మహాభారతం, భాగవతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, తప్పక చెక్ చేయండి. ఇక చివరిగా జై శ్రీకృష్ణ.